ఉప్పల్ అండ్ నాగోల్ మెట్రో స్టేషన్స్కి అతి దగ్గరలో మనకి ఈరోజు 3 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది. ఈ వీడియోలో ప్రజెంట్ అయితే మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ ద వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ 1500 స్క్వేర్ ఫీట్స్తో ఉంటుంది. ఇదే అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో సేమ్ మోడల్ ఫ్లాట్ విత్ 1500 స్క్వేర్ ఫీట్స్తో ఉంటుంది. అది కూడా ఇప్పుడు మనం 5th ఫ్లోర్లో ఉన్నాము. ఈ అపార్ట్మెంట్ మనకి ఆల్ గవర్నమెంట్ పర్మిషన్స్తో కన్స్ట్రక్ట్ అయితే చేశారు. ఈ అపార్ట్మెంట్లో టోటల్గా 30 ఫ్లాట్స్ ఉంటాయి. ఈచ్ ఫ్లోర్కి 6 ఫ్లాట్స్, టోటల్గా 30 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఇది. ఇప్పుడు మనం 5th ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో అయితే ఉన్నాము. దిస్ ఈజ్ ద లివింగ్ రూమ్. ఇదంతా మనకి లివింగ్ రూమ్. మంచి వెంటిలేషన్తో చాలా స్పేషియస్గా అయితే ప్రొవైడ్ చేశారు లివింగ్ రూమ్ మనకి. దట్స్ అవర్ టీవీ యూనిట్. మీరు ఇక్కడ ఇంటీరియర్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంది. ఇంటీరియర్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ కలర్ కాంబినేషన్స్ అవ్వచ్చు, మెటీరియల్ క్వాలిటీ అవ్వచ్చు, చాలా అంటే చాలా బాగుంది మనకి ఇంటీరియర్ ఇక్కడ ఈ ఫ్లాట్లో. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లివింగ్ రూమ్ ఏరియా. మనకి ఇదంతా మనకి లివింగ్ రూమ్. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనుక చూసుకున్నట్లయితే లివింగ్ రూమ్ లెఫ్ట్ సైడ్లో మనకు ఒక కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ ద కామన్ వాష్రూమ్. మంచి టైల్స్తో మంచి కమోడ్స్, ట్యాప్స్ అండ్ మంచి డోర్ మెటీరియల్ అయితే యూజ్ చేసి మనకైతే ఒక కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ ద కామన్ వాష్రూమ్. అండ్ మనకి రైట్ సైడ్లో ఒక బాల్కనీ కూడా ఇచ్చారు. దిస్ ఈజ్ ద ఓపెన్ బాల్కనీ. ఈ ఓపెన్ బాల్కనీకి మనకి ఒక గ్లాస్ రైలింగ్ అండ్ మనకి ఒక సింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద ఓపెన్ బాల్కనీ. అండ్ మనకి ఇక్కడ ఒక పూజా గది ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద పూజా గది. ఒక పూజా సెటప్ అయితే ఇచ్చారు. దిస్ ఈజ్ ద పూజా సెటప్ వీ హ్యావ్. అండ్ మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్ విత్ 2 విండోస్. అండ్ మనకి కబోర్డ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కబోర్డ్స్లో. చూసుకోవచ్చు మీరు ఇక్కడ కబోర్డ్స్. దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్ విత్ 2 విండోస్ విత్ కబోర్డ్స్. ఇదంతా మనకి ఫస్ట్ బెడ్రూమ్. రైట్ సైడ్లో మనకి కిచెన్ ఇది. ఈ కిచెన్లో కూడా మనకి డ్రాయర్స్ అవ్వచ్చు, క్యాబినెట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి మంచి కలర్ కాంబినేషన్స్తో మంచి మెటీరియల్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. ఇదంతా చూసుకోవచ్చు. దిస్ ఈజ్ ద కిచెన్. కిచెన్తో పాటు మనకి యూటిలిటీ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద యూటిలిటీ ఏరియా. ఇదంతా మనకి యూటిలిటీ ఏరియా. యూటిలిటీ ఏరియా చాలా పెద్దగా అయితే ప్రొవైడ్ చేశారు. ఇదంతా మనకి యూటిలిటీ ఏరియా. స్విచ్ బోర్డ్, 2 ట్యాప్స్తో మంచి డోర్తో ఒక యూటిలిటీ ఏరియా అయితే ఇచ్చారు. దిస్ ఈజ్ ద ఓవరాల్ యూటిలిటీ ఏరియా. అండ్ మళ్ళీ మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. దిస్ ఈజ్ ద కిచెన్ విత్ క్యాబినెట్స్, డ్రాయర్స్. చాలా బాగుంది కిచెన్ కూడా మనకి. దిస్ ఈజ్ ద ఓవరాల్ కిచెన్. అండ్ మళ్ళీ మనం సెకండ్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. దిస్ ఈజ్ ద సెకండ్ బెడ్రూమ్ విత్ కబోర్డ్స్ మీరు చూసుకోవచ్చు. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగున్నాయి కబోర్డ్స్ కూడా మనకి. క్వాలిటీ పరంగా చాలా బాగుంది. దిస్ ఈజ్ ద ఓవరాల్ కబోర్డ్స్. అండ్ మళ్ళీ మనకి దీనికైతే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్లో. దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్. ఒక సింక్, మంచి టైల్స్తో, మంచి కమోడ్స్ అండ్ మంచి ట్యాప్స్. దిస్ ఈజ్ ద సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ విత్ 1 విండో, కబోర్డ్స్. దిస్ ఈజ్ ద సెకండ్ బెడ్రూమ్ విత్ 1 అటాచ్డ్ వాష్రూమ్. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యే క్రమంలో మనకి ఇక్కడ కొన్ని థింగ్స్ పెట్టుకోవడానికి వీళ్ళైతే ఇక్కడ ఇంటీరియర్గా చేయించారు. సో మనం ఎక్స్ట్రా థింగ్స్ ఏమన్నా ఇక్కడ పెట్టేసుకోవచ్చు, ఎక్స్ట్రా థింగ్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ ప్లేస్లో. సో దిస్ ఈజ్ ద థర్డ్ బెడ్రూమ్. ఈ థర్డ్ బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డ్స్తో పాటు మనకి ఇంకొక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. This is the attached washroom
ఆఫ్ థర్డ్ బెడ్రూమ్. ఇదంతా మనకి చాలా బాగుంది, చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది. వాష్రూమ్స్ మనకి మంచి ట్యాప్ మెటీరియల్, కమోడ్స్, టైల్స్ అవ్వచ్చు, చాలా అంటే చాలా బాగుంది. మనకి చాలా పెద్దగా ఉంది వాష్రూమ్ మనకి. సో దిస్ ఈజ్ ద థర్డ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. మీరు కబోర్డ్స్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి కబోర్డ్స్ కూడా. అండ్ మనకి ప్రతి రూమ్లో ఒక డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది మనకి. సో దానికి కూడా మనకి ఒక ఇంటీరియర్ వర్క్ అయితే చేయించారు. సో దిస్ ఈజ్ ద థర్డ్ బెడ్రూమ్ విత్ 1 అటాచ్డ్ వాష్రూమ్. అండ్ మనకి దిస్ ఈజ్ ద లివింగ్ రూమ్. మళ్ళీ లివింగ్ రూమ్లోకి అయితే వచ్చేసాం. మీరు ఫ్లాట్లో చూసుకోవచ్చు వెంటిలేషన్ పరంగా ఎంత మంచిగా ఉందో, సన్ కూడా ఎట్లా ఎక్స్పోజ్ అవుతుందో వీడియోలో మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ ద ఓవరాల్ 3 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ విత్ 1500 స్క్వేర్ ఫీట్స్తో ఉంటుంది మనకి వెస్ట్ ఫేసింగ్లో. ఇదే మోడల్ ఫ్లాట్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా అవైలబుల్గా ఉంది. దిస్ ఈజ్ ద వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ 1500 స్క్వేర్ ఫీట్స్, 3 bedrooms with 2 attached washrooms, 1 open balcony, 1 common washroom, 1 spacious living room. మనకు ఒక చిన్న పూజా గది సెటప్ ఇవ్వడం జరిగింది. మనకి కారిడార్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ముందు మనకి. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ కారిడార్ ఏరియా. చాలా అంటే చాలా బాగుంది మనకి కారిడార్ కూడా. సో దిస్ ఈజ్ ద కారిడార్. ప్రజెంట్ అయితే మనం పైనుండి అయితే కిందకైతే వచ్చేసాం. దిస్ ఈజ్ అవర్ పార్కింగ్ ఏరియా. ఈచ్ ఫ్లాట్కి మనకి 2 కార్ పార్కింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఫ్లాట్స్కి మాత్రం సెల్లార్లో ఉంటుంది కార్ పార్కింగ్స్, 2 కూడా సెల్లార్లో అయితే పార్క్ చేయాల్సి ఉంటుంది. కార్ పార్కింగ్స్తో పాటు మనకి లిఫ్ట్ ఫెసిలిటీ, CCTV సర్వైలెన్స్, జనరేటర్, వాచ్మ్యాన్ రూమ్, వాటర్ కనుక చూసుకున్నట్లయితే బోర్ అండ్ మున్సిపల్ వాటర్ ఉంటుంది. ఇంక్లూడింగ్ ఆల్ అమ్యూనిటీస్తో మనకి ప్రాపర్టీ 2 years ఓల్డ్ అయినప్పటికీ ఆల్ అమ్యూనిటీస్తో కలిపి మనకి ప్రైస్ చూసుకున్నట్లయితే 97 lakh రూపీస్ అయితే చెప్తున్నారు. కొంచెం నెగోషియేషన్ ఉంటుంది. మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది. అండ్ మనకి ప్రాపర్టీలో 72 స్క్వేర్ యార్డ్స్ UDS షేర్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మరిన్ని మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ ప్రాపర్టీ మనకి టోటల్గా 2000 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ అయితే చేశారు. 5 floors ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 6 flats, టోటల్గా 30 flats అపార్ట్మెంట్ ఇది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. దిస్ ఇస్ శశి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.